ఏరా ఇంకోటితో చెప్పించుకునే వయసారానిది? ఆ అమ్మాయి పేరెంట్స్ నేను నమ్మి వదిలినందుకు నువ్వు చేసింది కరెక్టా? మీరు అనుకుంటున్నట్టు ఏ తప్పు జరగనప్పుడు ఈ లెక్చర్ అనవసరం నాన్న. ఐడల్ మైండ్ ఇస్ డెవిల్స్ పారడైస్ అని అంటారు. ఇలా పని పాట లేనప్పుడే అన్ని తప్పులు జరుగుతాయి. ఒరే రఘు, సెక్స్లో ఎక్స్పెక్టేషన్ ఉండాలిరా, లేకపోతే థ్రిల్ ఉండదు. చాలా లవ్ మ్యారేజెస్ ఫెయిల్ అవడానికి కారణమే పెళ్లికి ముందు జరిగే సెక్స్. సెక్స్ అన్నది పెద్ద మాట నాన్న. మరి నువ్వు చేస్తున్నది ఏమిటి? నెగ్గింగా? ఆ అమ్మాయి కిస్ చేయమని అడిగింది, అది చేతి మీద. ఓకే, నాకు పిక్చర్ వేసి పాటలు చూపించద్దు. నీ నుంచి చాలా డిగ్నిటీ ఎక్స్పెక్ట్ చేశాను. అయ్యో నాన్న, అక్కడేం జరగలేదు. ఎవరో చెప్పిందా మీరు ఇలా? నేను నీ తండ్రిని, మూర్ఖుణ్ణేం కాదు. సారీ నాన్న, నేను మీకు కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను. మర్యాదగా నేను ఇచ్చిన బెడ్షీట్ ట్రాన్సిస్టర్ తిరిగిచ్చాయి. మా నాన్నతో చెప్తావా? నిన్ను నీ సంగతి తర్వాత చెప్తాను. ఏంటి తమ్ముడు, నేను వస్తున్నట్టు టెలిగ్రామ్ వచ్చిందా? నీ మొహంలో నవ్వు చూస్తే ఉద్యోగం వచ్చినట్టుందే. అవునండి నాన్న, పోస్ట్ మ్యాన్ కు 50 రూపీస్ ఇచ్చేయండి. అబ్బాయి కోసం చూస్తున్నారా? ఆయన ఎప్పుడూ వెళ్ళిపోయారు. అబ్బాయికి ఉద్యోగం వచ్చిన సందర్భంలో చివరికి డబ్బులు ఇవ్వడానికి మాత్రం తండ్రి కావాలి. ఇక్కడే 2 పంప్ స్టేషన్స్ కట్టి ఈ ఎగ్జిస్టింగ్ వాటర్ అంతా వైపు తీసుకొస్తే నాకు ఉద్యోగం దొరికింది. నాకు లాస్ట్ వీకే ఆ విషయం తెలుసు. ఆ కంపెనీ హెచ్ఆర్ హెడ్ నా క్లాస్మేట్. నేనే ఫోన్ చేసి చెప్పాను. ఇప్పుడు అర్థమైంది రఘు, మా అమ్మ ఎంత అదృష్టవంతురాలో. తనతో పెళ్లి ఫిక్స్ అయ్యేసరికి ఉద్యోగం దొరికింది, చూసావా? నో డౌట్ ఆంటీ, షీ మస్ట్ బి లక్కీ. అయితే వచ్చే నెలే పెళ్లి జరిపిద్దాం. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తెస్తాను. మా నాన్న దగ్గర చాలా డబ్బు ఉంది కదా, నువ్వెందుకు వెళ్ళడం? వెళ్ళకుండా ఉండలేని చిట్టమ్మ. చిట్టమ్మ, వెరీ నైస్. ఇంకోసారి చెప్పు. చిట్టమ్మ. సో స్వీట్. ఏ మధు, నీ నుంచి ఎంతో డిగ్నిటీ ఎక్స్పెక్ట్ చేశాను. ఇప్పుడు వద్దు మధు, ప్లీజ్. చెప్పోరా, ఐ హేట్ యు. నిమ్మకాయలు తీసుకురమ్మా, నన్ను తెచ్చావా? కర్పూరం మీరు వదిలేండి నాన్న, నేను కట్టుకుంటాను. పర్వాలేదురా, నేను కడతాలే. ట్రైన్కి లేట్ అయింది కదా. ఇదిగో బయట పడేసి నలిపేసిరా. హాయ్ హాయ్ హాయ్. ఇటువైపు వచ్చి కూర్చో రఘు. నువ్వెందుకు గోవిందరాజులు? రేణిగుంట వరకు వెళ్ళాలగా, అసలే కార్ల చోట్లేదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అంకుల్. సీ యు సూన్. ఓకే అంకుల్. మాల్తి. మధు, ట్రైన్ బయలుదేరడానికి టైం అది, నువ్వు మాట్లాడిరా. ఓ, నేను గుర్తొచ్చినప్పుడల్లా ఇది చూసుకో. ఏమింకిది ఇంత రెడ్గా ఉంది? ఇదేంక కాదు, నా రక్తం. ఎందుకు మధు అనవసరంగా ఇలా పిచ్చిదానిలా బిహేవ్ చేస్తున్నావు? అంకుల్, మరీ ఫీల్ అవ్వకండి. అది ఆ లెటర్ దాని బ్లడ్ తో రాయలేదు. నా కుక్క కాలు గీరి ఆ రక్తంతో రాసింది. అది మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేయడానికి చేతికి బ్యాండేజ్ వేసుకుంది.
నన్నే వెతుకుతున్నావు కదా? బాయ్. ఏంటి సార్ అబ్బాయికి డబ్బులు పంపిస్తున్నారా? వెళ్ళినప్పటి నుంచి ఒక లెటరు లేదు, ఫోను లేదు. చేతిలో డబ్బులు ఉన్నాయో లేవో, అందుకే పంపిస్తున్నా. 2 రోజుల్లో చేరిపోతుంది కదా. 2 రోజులేండి సార్, 2 నిమిషాలు వచ్చేయచ్చు. అటు చూడండి. ఇదిగోండి. చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదు. బస్ కోసం వెయిట్ చేస్తుంటే సాయంత్రం వచ్చేవాడిని. టాటా చెప్పిన చేయి జేబులోనే పెట్టలేదు, అప్పుడే తిరిగి వచ్చేసా. ఏమిటి విషయం? గోపీనాథ్ గారే 1 వీక్ బిఫోర్ గా రమ్మన్నారు. నేను 2 డేస్ లేటు, లీవ్ దొరకలేదు. ఇన్విటేషన్ పోస్ట్ చేయడానికి వచ్చారా? ఏమిటి ఇన్విటేషనా? లగ్న పత్రిక రాసుకున్న తర్వాతే కదా ఇన్విటేషన్స్ ప్రింట్ చేసేది. ఏంటి నాన్న, గోపీనాథ్ గారు మీకు ఇవ్వలేదా? ఇన్విటేషన్ ప్రింట్ చేసి నాకు పంపించారే. అవునా? 1000 మైళ్ళ దూరంలో ఉన్న నీకొచ్చి చేరింది, 1/2 ఫర్లాంగ్ దూరంలో ఉన్న నాకొచ్చి చేరలేదే. మీరు బ్యాగ్ సూట్ కేసు తీసుకొని ఇంటికి వెళ్ళండి. నేను వెళ్ళి మధుని చూసి అలాగే వాళ్ళ నాన్నగారిని అడిగొస్తాను. ఒరే రఘు, మందమ్మ క్యాన్సర్తో చనిపోయిందిరా. ఎవరు? జయంతి వాళ్ళమ్మ. సరే నాన్న, వచ్చాక మాట్లాడదాం. హాయ్ సుధా, మధు ఎక్కడ? లోపల రాధా అంకుల్తో ఉంది. మధు, మధు బిడ్డ. రఘు, నువ్వెప్పుడు వచ్చావు? హనీ, ఈ బఫూన్ కూడా ఎవరు మధు? రాధాకృష్ణ ఫ్రమ్ న్యూయార్క్. వాట్ ఇస్ దిస్ మధు? ఇంకో 5 days లో మన పెళ్లి. నువ్వు ఎవడో పనికి మాలి వాడుతూ ఇలా. పనికి వాళ్ళవాడా? నీకు మాత్రమే ఇలాంటి కొత్త కొత్త పేర్లు ఎలా వస్తాయి రఘు? నవ్వకు మధు. కమ్ హియర్. నేను మధు నెక్స్ట్ వీక్ న్యూయార్క్ వెళ్తున్నా. జస్ట్ వెయిటింగ్ ఫర్ అ వీసా మ్యాన్. ఏమంటున్నాడు వీడు? ఈ బట్టతలతో అమెరికా వెళ్ళిపోతున్నావా? నవ్వకే. చెప్పవే, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నిన్న ఈయనొచ్చి డాడీతో మధుని పెళ్లి చేసుకుని అమెరికాకి తీసుకెళ్తానని చెప్పాడు. అందుకని నాకు చేసిన వాగ్దానాలన్నీ గాలికి వదిలేసావా? వాగ్దానాలంటే? ప్రామిస్. నీకు నేనేం ప్రామిస్ చేశాను? డాడీయే నీకెవరిని పెళ్లి చేసుకోవడం ఇష్టం, రఘువా రాధానా అని అడిగారు. దానికి నువ్వేం చెప్పావు? మొదట రఘు నచ్చాడన్నాను, ఇప్పుడు రాధా నచ్చాడన్నాను. నచ్చాడంటే నీ నిఘంటువుల అర్థం ఏంటి మధు? నిఘంటువు అంటే? డిక్షనరీ ఎన్ని? నువ్వు రావక్కర్లేదని ఒక SMS పంపించానే, చూడలేదా? మనం అనుకున్న ప్లాన్ లో ఒక చిన్న చేంజ్. పెళ్లి కొడుకుని మార్చడం చిన్న చేంజా మీకు? రఘు, ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ కూతురు బాగుండాలని కదా కోరుకుంటారు. నువ్వు చాలా మంచివాడివి. మధుమితాన్ని నీకిచ్చే చేద్దాం అనుకున్నావు. అన్ఫార్చునేట్లీ రాధాకృష్ణ వచ్చాడు. నా క్లాస్మేట్ కొడుకు. మ్యాకింటాష్ లో ఎగ్జిక్యూటివ్ పోస్ట్, $1 million ట్యాక్స్ పే. సో నీకంటే అతను బెటర్ చాయిస్ కదా. యు రాస్కల్, నువ్వు రమ్మంటే తోకాడించుకొని రావడానికి, వెళ్ళమంటే ముడుచుకొని పోవడానికి నేనేమైనా నీ ఇంటి కుక్కని అనుకున్నావా? వదిలిపెట్టను. ఏం చేయగలవు? నీ కూతురానికి ఇచ్చేడు ఊళ్ళో అందరికీ చెప్తాను. అది రాసిన లవ్ లెటర్స్ పోస్టర్స్ వేయించి ఆంధ్ర అంతా అంటిస్తాను. ఇప్పుడు వచ్చిన అబ్బాయికి మాకు మధ్యన ఎలాంటి సీక్రెట్స్ లేవు. వీఆర్ ఓపెన్ బుక్స్. నీకు చేతనైంది చేసుకో. సార్ 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 ప్లీజ్ సార్, సార్ నేను తట్టుకోలేకపోతున్నాను సార్. నా గుండె మీద చెయ్యి చూడండి సార్, ఎలా దడదడా కొట్టుకుంటుందో. సార్ చచ్చిపోతాను సార్. మధు నాకు దక్కకపోతే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను సార్. మధు నా నుంచి దూరం చేయకండి సార్. తను నా కంటికి రెప్పలా చూసుకుంటాను సార్. ఆల్ రైట్ రఘు, మేము నిన్ను రిజెక్ట్ చేయడానికి అసలైన కారణం ఏంటో నీకు చెప్పకూడదు అనుకున్నాం. వేరే దారి లేదు, చెప్పక తప్పేట్లేదు. మీ నాన్న జయంతి అని ఒక పని మనిషితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అందరూ అనుకుంటున్నారు. నీ కూతుర్ని రోడ్డును పోయి ఏ కుక్కకైనా ఇచ్చి చెయ్యి. ఐ డోంట్ కేర్. మా నాన్న గురించి మాట్లాడే అర్హత మీకు ఎవరికీ లేదు. మీలాంటి నిలకడ లేని వాళ్ళ కోసం పట్టు చీర, ప్లాటినం ఉంగరం తెచ్చినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి.
ఏడవడం అయిపోగానే కొంచెం తలుపుతి. అమెరికా నుంచి ఎవడో రాగానే నన్ను గెంటేశారు నాన్న. వాళ్ళు నన్ను రిజెక్ట్ చేసినందుకు కూడా దిగులుగా లేదు. అందుకు చెప్పిన కారణమే నేను జీర్ణించుకోలేకపోతున్నాను. వాళ్ళు మీ గురించి నాతో తప్పుగా మాట్లాడారు. జయంతి నేను ఉంచుకున్నానని చెప్పారా? దానికి ఈ పెళ్లికి ఏ సంబంధం లేదు. నిన్ను కాదనడానికి ఇది ఒక సాకు. దట్స్ ఆల్. ఒరే, మంగమ్మ 25 ఏళ్ళుగా నాకు వండి పెడుతోంది. జీతం తీసుకుని విశ్వాసంగా ఉంది. ఉన్నట్టుండి క్యాన్సర్తో చనిపోయింది. దాంతో వాళ్ళ అమ్మాయి జయంతి అర్థాంతరంగా అనాథగా నడి రోడ్డున పడింది. తనకి ఈ సమయంలో నేను అండగా లేకపోతే నేను మనిషినే కాను. ఊళ్ళో వాళ్ళు వెయ్యి అనుకొని నేను పట్టించుకోను. నేనెప్పుడో నిర్ణయించుకున్నాను జయంతిని తీసుకొచ్చి మన ఇంట్లో ఉంచాలని. అవసరమైతే పెళ్లి కూడా చేసుకుంటారా నాన్న? చాలు నాన్న, ఒకేసారి ఇన్ని షాకులు నేను తట్టుకోలేను. ఎప్పుడు పెళ్లి? రఘు, నాకెలాగో పెళ్లి జరగదు. కనీసం మీరైనా చేసుకోండి. కంగ్రాట్స్. ఈరోజు ఉదయం నుంచి అందరినీ విష్ చేస్తూనే ఉన్నాను. రఘు, లైఫ్ లో ఫస్ట్ టైం నీకు తండ్రిని అయినందుకు నేను బాధపడుతున్నాను. నాది అదే ఫీలింగ్ నాన్న. జీవితంలో మొట్టమొదటిసారి మీకు కొడుకు పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను.